తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత భారీగా పెరుగుతుంది. గత కొంతకాలంగా బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం తర్వాత వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. తెలంగాణలో పలు జిల్లాల్లో అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. గ్రామాలు, పట్టణాలలో ఉదయం 10 గంటల వరకు చలి తీవ్రత తగ్గడం లేదు. రాష్ట్రాలలో చురుకుగా వీస్తున్న ఈశాన్య గాలుల ప్రభావం రానున్న రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పడిపోయే ఛాన్స్ ఉందంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఉత్తరాది జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలలో 10 డిగ్రీలకు పడిపోయింది ఉష్ణోగ్రతలు. ఈ 3 జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఉదయం వేళ దట్టమైన పొగమంచు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ ఎఫెక్టు సంక్రాంతి పండుగ సమయంలో చలి తీవ్రత భారీగా ఉంటుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక ఆ తర్వాత 2 రాష్ట్రాల్లోనూ తీవ్రత క్రమంగా తగ్గే అవకాశాలు ఉండనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఉదయం, రాత్రి వేళల్లో చలి తీవ్రతకు తోడు చల్లగాలులు వీస్తుండడంతో ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. అయితే ఇలాంటి వాతావరణంలో చిన్నపిల్లలు, వృద్ధులతో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నందున జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.